వెల్కమ్ టు M1 న్యూస్. హైదరాబాద్ లో ల్యాండ్ అండ్ సర్వే డిప్యూటీ డైరెక్టర్ నరహరి ఇంటిపై ఏసీబీ అధికారులు నిర్వహించిన సోదాల్లో భారీగా ఆస్తులు బయటపడ్డాయి. తనిఖీల్లో కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్న అధికారులు సుమారు 200 కోట్ల విలువైన ఆస్తులను గుర్తించినట్లు సమాచారం. అలాగే నరహరి ఇంట్లో దాచిన సుమారు 1.2 కోట్ల నగదు, భారీగా బంగారు ఆభరణాలు కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. తనిఖీలు ఇంకా కొనసాగుతున్నాయి. బ్యాంకు లాకర్లను కూడా తెరిపించి మరింత ఆస్తుల వివరాలు సేకరించనున్నట్లు ఏసీబీ వర్గాలు తెలిపాయి. ఏసీబీ రైట్ సైడ్ సిచ్యువేషన్ సో కూడా పెద్ద ఎత్తున క్యాష్ కూడా ఏసీబీ ఏసీబీకి సంబంధించిన ఆఫీసులలో పూర్తి సమాచారం అందిస్తున్నారు. సో ఇప్పటికీ కూడా లెక్కింపు అయితే జరుగుతుంది. ఇంకా ఫైనల్ కాలేదు. బంగారం ఎంత ఉంది, ల్యాండ్ డాక్యుమెంట్స్ ఎంత ఉన్నాయని కూడా కింద ఒక టీం అయితే చేస్తున్నారు. సో దానికి సంబంధించి మరికొద్దిసేపు ఏసీబీ అధికారులు పూర్తి సమాచారాన్ని మీడియాకి ఇస్తారని చెప్పి చెప్తున్నాను. సో అమౌంట్ అయితే మొత్తం చూస్తున్నాం కదా. దాంట్లో బంగారం, వెండికి సంబంధించిన ఆర్నమెంట్స్ కూడా కనిపిస్తుంది. సో బంగారం కూడా కింద ఇతర ఆఫీసర్లు బంగారం సంబంధించి కూడా సప్లై చేస్తున్న కలిసి దాదాపు ఏసీబీకి చెందిన ఒక 20 మంది ఆఫీసర్లు సెటిల్మెంట్లోనే దాడులు జరుగుతున్నాయి. సో ఇట్లా దాదాపు 10 చోట్ల కూడా ఏసీబీకి సంబంధించి పెద్ద ఎత్తున ఆఫీసర్లు అయితే రైతులు పడుకుంటున్నారు. సో మేడం చూసిన దాదాపు 30 లక్షల వరకు పైన ఉంటుందని చెప్పేసి అనేది 3-4 గంటల ప్రాంతంలో పూర్తి క్లారిటీ సార్